మనం చేసుకుంటాం. అదేమిటి అంటే, నేడు నీవు నాతో పరదైస్సులో ఉందువు అని ఆ కుడి వైపున ఉన్న ఆ దొంగతోటి తెలియచేసినప్పుడు, ఆ పరదైస్సు అనేది ఆ కాలమందు ఎక్కడ ఉన్నది? అది నేడు మనము గుర్తించవలసిన రెండవది, అది ఇప్పుడెక్కడుంది? ఎవరి కోసము ఏర్పాటు చేయబడింది? ఈ వివరాలను మనము తెలుసుకోవాలని యేసయ్య కలువరి శిలువ మీద ఆ మాటను ప్రస్తావించాడు. దీనిని గురించి మనము జాగ్రత్తగా చూచినప్పుడు, ఆ ప్రాంతమందు ఆయన సంచారము చేసే నేల అని అది ఆదామును కలుగ చేసినప్పుడు అక్కడ ఆ నేల మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడని, అది ఆయన నివాస స్థలమై ఉన్నదని, అక్కడే సమస్త సృష్టి కూడా ఆ 3 భాగాలలో ఒక ప్రాంతమందు నిర్మాణము చేయబడిందని, అది ఇక్కడ నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రాముఖ్యమైన ఒక సత్యమైన తెలియచేస్తూ ఉన్నాడు. నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చూచినప్పుడు ప్రభువు మన జీవితాలకు కావలసిన సత్యాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి. నీవు ఆ నీవు నీ సేవకునికి చేయని సమస్తమైన ఉపకారములకును ఆ సమస్త సత్యమునకును అపాత్రుడను పాత్రుడను ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఈ యోర్దానును దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. యోర్దానుకు యువతల ఒక నేల ఉంది. యోర్దాను దాటి మరి ఒక నేల ఉంది. ఏమిటి ఈ మాటలో ఉద్దేశం? ఏమిటి అంతరంగమైన గొప్ప మర్మము రచన చేశారా? యోర్దానుకు యువతల నేల శపించబడిన నేల. దేవుడు ఆదామును ఏ నేల నుండి తీశాడో ఆ నేలకు పంపాడు. ఇప్పుడు ఈ నేల యోర్దానుకు బయట ఉందా? యోర్దాను లోపల ఉన్నదా? యోర్దానుకి యువతల ఉందా? యోర్దాను దాటిన తర్వాత ఉన్నదా? అంటే యోర్దాను దాటిన తర్వాతే ఉంది. నీవెలా చెప్పగలవు అంటే, కీర్తనలు 87వ కీర్తన 5 నుంచి 7 వచనాలలో ఈ మాటను మనకు తెలియచేస్తున్నాడు. చూడండి ఒకసారి. ప్రతి జనము దానిలోనే అందుకు జన్మించినని చూడండి. ప్రతి జనము దానిలోనే జన్మించెనని సర్వోన్నతుడు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు తానే దానిని స్థిరపరిచెనని సియోనును గూర్చి చెప్పుకొందురు. సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఆ ఈ జనము అక్కడ జన్మించినని ఈ జనము అక్కడే జన్మించెనని సెలవిచ్చును. సెలవిచ్చెను. ఎంత కమ్మని మాట! ఈ సియోను కొండ యోర్దాను దాటి వెళితేనే. మీరు మరలా గుర్తించండి. సియోను కొండకు నీవు ప్రయాణమై వెళ్ళాలి అంటే ఎర్ర సముద్రము మార్గము నుంచి నడిచి రావలసినదే. మరి ఒకటి కాదేశు నుంచి ఇదిగో మోయాబు ప్రాంతము వైపు తిరిగిన ప్రయోజనకారిగా వారు చేర్చుకోలేకపోయిన కారణం అదే.
అక్కడ అడ్డుగా యోర్దానును చూపుతూ ఉన్నాడు. అనగా మధ్యలో యోర్దాను ఉంది. యోర్దాను దాటక మునుపు ఒక నేల ఉంది. సమస్త సృష్టిని సియోను కొండ మీద సృజించానని, ఆ నేల మీదనే నరుణ్ణి చేశాను అంటున్న దేవుడు ఆ నేల ఎక్కడ ఉన్నదో తెలుసా? యోర్దాను నదిని దాటిన తర్వాత ఉంది. ఏమిటి ఇందులో ఉన్న ఆత్మీయమైన మర్మం? దేవుడు ఆ నేలలోనికే తిరిగి ఆదామును పంపాడంట, కానీ శపించినది ఆ నేల కాదంట. ఏదేను కూడా నేల మీదనే ఏర్పాటు చేసి ఉన్నది. తోట కూడా దేవుడు నేల నుంచి మంచి చెడులు జీవవృక్ష ఫలములు నేల నుండే మొలిపించాను అని ఆదికాండము 2వ అధ్యాయం 7-9 స్పష్టపరుస్తున్నాడు. మరి ఒక సాధారణ నేల. ఈ మూడిటికి ఉన్న వ్యత్యాసం ఏమై ఉన్నదో నీవు నేను గుర్తించాల్సిందే. ఆదాము పాపము చేసినప్పుడు వెనుకకు, అనగా ఆ యొక్క వనములో నుంచి ఏదెనుకు వెనుకకు మరలించిన దేవుడు. అనగా ఏ నేల నుండి తీయబడ్డాడో ఒక నేల ఉన్నది, ఆ నేల నుంచి తీయబడ్డాడు అని రాశాడు. ఇప్పుడు సమస్త సృష్టి ఎక్కడ తీశాడు, జన్మింప చేశాడు, నిర్మాణము చేశాడు అంటే అది ఈ నేల కాదంట. ఏ నేల చెప్పండి ఎవరైనా? ఇప్పుడు ఈ సియోను కొండ ఎక్కడుంది? ఈ సియోను ఎక్కడుంది అని నీవు ఆలోచన చేస్తే యోర్దాను దాటిన తర్వాత యాకోబు అంటూ ఉన్నాడు, నేను చేతి కర్రతోటి యోర్దానును దాటానయ్యా. యా, చేతి కర్ర. ఏమిటి ఆ చేతి కర్ర? ఆ రోజులో మోషే చేతిలో ఉన్న కర్రను క్రింద వేయి, ఆ చేతి కర్రతో సముద్రమును పాయల చేయి. ఆ చేతి కర్రతో ఈ యొక్క హోరేబు యొద్ద బండను కొట్టు, ఆ చేతి కర్రతో తెగుళ్లను తెప్పించు, ఆ చేతి కర్రతో నీళ్లను రక్తముగా మార్చు, ఆ చేతి కర్రతో అద్భుతాలు జరిగించారు. ఆ చేతి కర్రకు ఒక పేరు ఆత్మీయంగా పెట్టబడి ఉంది. ఆనాడు యాకోబుకు కూడా అది, అందుకనే పాట, చక్కని పాట. యాకోబు జీవితములో జరిగినవి, యోసేపు అబ్రహాముల జీవితాలలో జరిగినవి మనకు సాక్షాత్తముగా సాదృశ్యముగా ఉంచాడు. అందుకని అంటుంటాడు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకీలాగునా చేసి ఉండలేదని. బహుశా ఈ పాట మీలో ఎవరికి రాదేమో, కలిసి పాడలేకపోయారు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యము యాకోబు నోట పలుసార్లు ఆయన బయలుపరిచాడు. చేతి కర్రతో యోర్దానుని దాటాలి. ఇంతకీ చేతి కర్ర, ఆ చేతి కర్ర ద్వారా ఆశ్చర్య కార్యాలు. నేడు కూడా ఆ చేతి కర్ర ద్వారానే నీవు నేను నడుస్తూ ఉన్నావు. ఇంతకీ ఆ చేతి కర్ర అంటే ఏమిటి? ఎవరైనా ఆలోచన చేశారా? దేవుని వాక్యము, హస్తం అండి. వాక్యము, దేవుని వాక్యము, అభిషేకము. వెరీ గుడ్. ఇక్కడ దేవుని యొక్క ఆ చేతి కర్ర అంటే దావీదు స్పష్టంగా చెబుతున్నాడు, నీ దుడ్డు కర్ర, నీ దండము,
నన్ను నన్ను ఆదరించును ఆదరించు ఆదరించువాడు ఆయన ఉన్నాడు. ఆయనే ఆయన పేరు ఆదరణ కర్త, ఆదరణకర్త. తండ్రి నామములో నేను విజ్ఞాపన చేయునప్పుడు ఆయన మీ యొద్దకు వస్తూ ఉన్నాడు, మిమ్ములను ఆదరిస్తూ ఉన్నాడు. మిమ్ములను నేను ఒంటరిగా విడిచిపెట్టి దక్షిణ హస్తం ఆయన పేరు ఆదరణకర్త అనగా ఆయన పేరు నేడు పిలువబడుతున్న ఆ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు దేవత కాదు, దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, దెయ్యం పూనింది అన్న రీతిలో మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఇంకా అనడానికి వీలు లేకుండా ఆత్మ దేవుడాయి. చేతి కర్ర, ఆ కర్రతోటే యోర్దాను దాట, ఆ కర్రతోటి యోర్దాను దాటి అక్కడ ప్రవేశము పొందాలట. ఆ యోర్దాను నదిలోనే అద్భుతాన్ని అక్కడే పెట్టాడు. యోర్దానుకు యువతల లోకము, యోర్దానుకు అవతల స్వాధీనము చేసుకునే లోకం. ఎంత వ్యత్యాసం ఉంది! నీవు జాగ్రత్తగా ఆత్మీయముగా నీవు దీన్ని గమనించినట్లయితే, యోర్దానుకు బయట ఉన్న నేల ఉందే, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. నీవు విత్తిన విత్తనము తప్ప వాటంతటవే నీ ఇళ్ల ముందు కూడా ఎప్పుడైనా వాటంతటవే అంజూరపు, ద్రాక్షలు, దానిమ్మ వాటంతటయ్యే మొలిచినోళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ లేవు. ఇక్కడ ఎప్పుడు చూసినా ముళ్ళ చెట్లు, యాప చెట్లు, తుమ్మ చెట్లు ఈ మన్నుతో అవి పుడుతూ ఉన్నాయి. కానీ ఆ నేల అలా కాదట, అది మంచి దేశం. ఆ రోజు ఆది కాండంలో నువ్వు చూస్తే లోతు యోర్దాను అవతల చూచినప్పుడట ఆ ప్రాంతము దేవుని తోట అయిన ఏదేను వలె ఉండెను. ఏదేను అనకుండా ఏదేను వలె ఉండెను అని కమ్మని మాట ఆది కాండం అంది తెలియజేస్తూ ఉన్నాడు. కనుకనే ఆ ప్రాంతము అక్కడ లోతు స్వాధీనపరుచుకొని అక్కడ నీవు ఆత్మీయముగా చూచినప్పుడు, ఇక్కడ నీవు జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ లోక సంబంధమైన జీవితము, అపవిత్రత, క్రీస్తు లేని జీవితము, పరిశుద్ధాత్మ అనుభవాలు లేని జీవితము, మారు మనస్సు లేని జీవితము ఆ హృదయములో నిత్యము ముళ్ళ తుప్పలే, గచ్చపొదలే, రాతి చొనలే. ఏ వ్యక్తి జీవితములో బాప్తిస్మము లేదో, ఈ వ్యక్తి జీవితములో పరిశుద్ధత కానరాదో, అట్టి వారు పాపులుగానే ఉండిపోయారు, ఉండిపోతూ ఉన్నారు, ఉండిపోతారు. అందుకనే పేతురు అంటూ ఉన్నాడు, మీరు మారు మనస్సు పొందండి, మీ ప్రభువు అని అంగీకరించండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందండి. అక్కడ యోర్దాను మధ్యలో ఉంది. అక్కడ యోర్దాను అటు వారికి వీరికి మధ్యలో ఉంది. ఈ రోజున నీ ఇంటి పాది బాప్తిస్మము తీసుకునే విధముగా నీవు చేయలేని వారింకను శపించబడిన నేల మీదే వారు ఉన్నారు. వారు ఆ నీళ్లలో
బాప్తిస్మము తీసుకోవాలి, పరిశుద్ధాత్మను పొందాలి. అందుకనే వేదికను యోర్దాను నదినే చేశాడు యేసయ్య. యోహాను ద్వారా బాప్తిస్మము అక్కడ ఏర్పాటు కలుగ చేసిన వాడు, తాను కూడా అనుసరించిన వాడు, మనకు కూడా తన శిష్యుల చేత యోర్దాను నదిలోనే బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడు. యోర్దానుకు యువతల ఉన్న లోక జీవితం అది ఎప్పుడు చూచినను రోదలే, బాధలే, శ్రమలే, వేదనలే, ఆనందము లేని జీవితాలే శాశ్వత జీవితము కాని ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఒకటి శారీరకంగా చూపుతూ ఉన్నాడు, ఒకటి శారీరకంగా చూపుతున్నాడు, అందులో ఆత్మీయమైన సత్యము తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజు క్రైస్తవులైన ప్రజలలో వారి కుటుంబాలు బాప్తిస్మము తీసుకొనకుండా పొరపాటున మృతి నొందితే ఎంత దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు రా, యోర్దానులో మొదట నీవు మునుగు, మునిగిన తరువాత యోర్దాను అవతలకు నేను నిన్ను దాటవేస్తాను. ఈ బాప్తిస్మము తీసుకున్న నిన్ను నేను పరిశుద్ధుడు అని పిలుస్తున్నాను. నీవంటూ ఉన్న ఉదయాన్ని, అయ్యా నేను పాపిని మన్నించు, అయినా ఆయన అంటూ ఉన్నాడు, నీవు పరిశుద్ధుడవు. ఎవరినో తెలుసా? యోర్దాను దాటిన నీవు, యోర్దానులో బాప్తిస్మము పెట్టబడ్డాడు. అందుకని అంటూ ఉన్నాడు, అయ్యా చేతి కర్రతో అనగా నీ ఆత్మ ద్వారా నేను లోపలికి ప్రవేశిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నేను ఇదిగో వాగ్దాన భూమిలోనికి ప్రవేశిస్తూ ఉన్నానయ్యా. నేను 2 గుంపులయ్యానయ్యా. ఆత్మ సంబంధమైన 2 గుంపులను అక్కడ పెడుతూ ఉన్నారు. ఎవరా 2 గుంపులు? ఎవరైనా చెప్పగలరా ఇశ్రాయేలు, యోధా. అమ్మా? ఇశ్రాయేలు మనము. వెరీ గుడ్. మొదట శరీరానుసారమైన ఇశ్రాయేలీయులు, రెండవ వారు నరట దేవుని ఇశ్రాయేలీయులు. వారు దేవుని ఆత్మను కలిగిన వారు, పరిశుద్ధాత్మ అనుభవాలలో జీవిస్తున్నవారు, దేవునితో నడుస్తూ ఉన్నవారు. ఎప్పుడు తెలుసా? ఆ బాప్తిస్మము తీసుకున్న తరువాత అయినను వారికి మరకలు ఉంటూ ఉన్నవి. మామూలు మరకలు, చొక్కా మీద మరకలు సబ్బుతోటి తోముతూ ఉన్నారు, సరుపు వేస్తూ ఉన్నారు. మరి నీ హృదయ తలంపులలో ఉన్న పాపపు మరకలను హిస్సోపుతో తుడుచుకోవాలట. హిస్సోపు అంటే దేవుని వాక్యమై. దావీదంటాడు, అయ్యా తల్లి గర్భము నుండి పాపముతో వచ్చాను, హిస్సోపుతో నీవు నన్ను కడుగు. అది దేవుని వాక్యము. ఆ వాక్యము నీ హృదయములోనికి రావాలి అంటే నీ కుటుంబములో ఎవరైనాను సరే, నేనైనా నీవైనా యోర్దానును దాటవలసిందే. యోర్దాను దాటిన తరువాత అక్కడ ఆయన 2 గుంపులను పెడుతూ ఉన్నాడు. ఒకటి ఇజ్రాయేలు జనాంగమును గురించి తెలియచేస్తూ ఉన్నాడు, మరి ఒకటి ఇదిగో ఆత్మానుసారమైన దేవుని ఇజ్రాయేలును చూపుతూ ఉన్నాడు. దేవుని ఇజ్రాయేలును చూపుతూ ఉన్నాడు. ఈ రోజున మన గ్రూపులో అనేక మంది యోర్దానును దాటి ఉన్నందుకై దేవునికి మహిమ కలుగును గాక. యోర్దానును నీవు దాటి ఉన్నావు, అంత మాత్రము చేతే చాలదు, అంత మాత్రము చేతనే చాలదు. పరిశుద్ధుడవైన నీవు పరిపూర్ణుడవ్వాలని ఆయన వాక్కు దుడ్డుకర్ర ద్వారా ఆయన 5 ఫోల్డ్ మినిస్ట్రీ నీవు సంపూర్ణత పొందాలని ఎఫెసీ 4:13-17 వచనాల వరకు విస్పష్టముగా నీకు ఆ వాక్యము తెలియచేస్తూ ఉన్నాడు. వాక్యము వినాలి, విన్న వాక్యమును అంగీకరించాలి, అంగీకరించిన నీవు మారు మనస్సు పొందాలి. వినుట వలన విశ్వాసము కలుగునని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు. వినుట వలన వింటూ ఉన్నావు, విశ్వాసిగా మార్చబడాలి. అంత మాత్రము చేతనే కాదు, అక్కడ చేర్చబడిన నీవు, ఆ ఏదెనులో చేర్చబడుతున్న నీవు అంత మాత్రమే కాదు, తోటలోనికి ప్రవేశించాలి. ఆ తోటలోనికి ఆయన శిష్యులతోటి పొలుమోర్లు వెళ్ళిడివారు అని అంటూ ఉన్నాడు. యోహాను 18వ అధ్యాయం 1-2 వచనాలలో అంటూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి. ఆ రోజు అబ్రహాముకు ప్రయాణమై
నీవు సంచరించు అబ్రహమా, నీవెంత వరకు సంచరిస్తావు అంత మేరకు నేను నీకు ఆ భూమిని ఇస్తానని వాగ్దానం చేశాడు. అబ్రహాము సంచారము చేసి వచ్చిన ఆ దినమున ఆయా దేశాలను ఆయనకు వాగ్దానము చేసిన దేవుడు ఆ విస్తీర్ణము కూడా ఎంతో తెలియజేశాడు. ఆశ్చర్యకరమైన మాట. చూద్దాం ఎంత భూమి ఆయనకి ఇచ్చాడో కూడా చూద్దాం. ఒకసారి చదవండి ఇప్పుడు. యేసు ఈ మాటలు చెప్పి తన ఆ. శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. ఉమ్. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు చూడండి, గనుక కేవలము మొదట పరిశుద్ధుడైతే చాలదట. శిష్యుడు శిష్యుడు యేసు శిష్యులతోటి పలుమూర్లు అక్కడకు వెళ్ళుచుండేవాడు. కెద్రోను పాయను దాటి వెళ్ళెను. అది యొక్క యోర్దాను దాటిన తర్వాతే ప్రభువు ఒక మాట పలికాడు అంటే, బైబిలులో ఒక మాట పలికారు అంటే, అందులో ఒకవైపు కమ్మని సువార్తను చూపుతున్న దేవుడు అదే మాటలో నిగూఢమైన సత్యం, శారీరకముగా భౌతికముగా లోకము లోక సంబంధమైన వాటిని ఉదహరిస్తూ ఉన్నాడు. ప్రకృతిని ఆయన వేదికను చేశాడు. వస్తువులను, పక్షులను, జీవులను, జీవరాశులను ఆయన ఉపమానాలుగా తీసుకున్నాడు. పరలోక సంబంధమైన వాటి తెలుపుటై ఆయన ఉద్దేశం. అక్కడ భూమి మీద మరుగు చేయబడి మూత వేయబడిన ఉద్యానవనము. పరమగీతాలు 4:12 చెప్పినట్లు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, అది శిష్యులై ఉన్నారు. నీవు నేను పరిశుద్ధులమైనంత మాత్రానే చాలదట, ఆయన శిష్యులు. మీరు వెళ్ళండి. మత్తయి 28లో అంటూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, సమస్త ప్రజలను మార్చండి, బాప్తిస్మము తీసుకునేటట్లుగా ప్రేరణ కలుగ చేయండి, వారి పాపములు కడుగబడాలి, ఆ తరువాత యోర్దాను దాటాలి. అందుకే యేసయ్య మనము గమనించాలని యోర్దానులోనే బాప్తిస్మము ఆయన ప్రారంభించాడు. యోహాను కూడా బాప్తిస్మం అక్కడే ప్రారంభించాడు. యేసయ్య నీతి నిమిత్తము నేను తీసుకోవాలి. అది ఏమిటో తెలుసా? నన్ను పోలిన నా ప్రజలు యోర్దాను దాటి తోటలోనికి రావాలి. అట్టి వారు శిష్యులై ఉన్నారు. ఆనాడు మూసివేయబడిన ఉద్యానవనం ఒక్కటి ఉంది. ఆ వనమే నేడు తోటగా ఉన్నది. ఆ తోటలోనికి కేవలము శిష్యులు మాత్రమే ప్రవేశార్హత కలిగిన వారు. శిష్యుడనగా దాసుడు యజమానుని పోలి నడుచువాడు. క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి అని పౌలు చెప్పిన మాట. నీవు శిష్యునిగా మార్చబడకపోతే, ఆ ఏదెనులో ఉన్న ఆ తోటలోనికి నీవు వెళ్ళజాలవు. ఆలోచన చెయ్యి. ఈ రోజున ఎంతమంది బాప్తిస్మము తీసుకొని ఆ యోర్దాను దాటారు. కావాలని యేసయ్య ఎన్నో నదులు, అర్ఫదు, ఇంకా చాలా నదులు, ఆయా దేశ ప్రాంతాలలో ఎన్నో నదులున్న పనిగట్టుకొని యోర్దానులోనే బాప్తిస్మం ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? యోర్దానుకు యువతల లోకం అనే ప్రజలు, యోర్దానుకు యువతల ఉన్న నేల అది ముళ్ళ తుప్పలు, పాపము, అపరాధం. చాలా మంది ఎరిగో తెలియకో పౌలుకు చెప్పబడిన ముళ్ళు గురించి చెబుతా ఉంటారు. నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, అదిగో పౌలు గారికి ఎత్తొచ్చి ఉండొచ్చు. నాకు కళకళపు వచ్చింది, పౌలు గారికి కళ్ళ జబ్బు ఉంటుండొచ్చు. నాకు కడుపు నొప్పి ఉంది, పౌలు గారు ముళ్ళు అని, శరీర సంబంధమైన ముళ్ళు. కానీ దేవుడు ఇక్కడ పౌలుకు పెట్టింది ముళ్ళు. ఆ ముళ్ళు పాపము, మరణమనబడే. ఏ వ్యక్తులను పౌలు సౌలుగా ఉన్న దినాలలో చంపాడు, వారే అతని కళ్ళ ముందు ఎదురుగా ఉంటున్నప్పుడు, అతను చేసిన పాపాలు అతని కళ్ళ ముందే ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు, అది ముళ్ళుగా గుచ్చుకుంటూ ఉన్నప్పుడు పడిన వేదన
పలుసార్లు ఎరుగక చేశానయ్యా, క్షమించబడ్డా అంటూ ఉన్నాడు. కానీ ఆ మరణించడానికి కారణమైన స్థితిలో అతను అనుభవిస్తున్నాడు. ఆ మరణపు ముళ్ళు పాపమై ఆ ముళ్ళు యేసయ్య కిరీటమును ధరించి ఆ తలపాగా మీద కూర్చోబడి ఆ తర్వాత సిలువలో ఆ పాపములను మేకులతో కొట్టి ఆ బాప్తిస్మం అనే నియమం పెట్టి యోర్దానులో నీవు మునగడము నీకు తథ్యమై మునిగి తీరాల్సిందే అంట బాప్తిస్మమనబడే. నీవు బాప్తిస్మము, ఎందుకంటే యేసయ్య ఆ బాప్తిస్మమును యోర్దానులో ముంచి లేపుతూ అది బాప్తిస్మమునకు సాదృశ్యం. చేతి కర్రతో నేనిక దాటుతూ ఉన్నాను. బాప్తిస్మము తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ అనుభవాలు కలిగిన నీవు అప్పుడు అక్కడ యోర్దానులోనికి వెళ్ళగలవు. అక్కడ వెళ్ళడమే కాదు, ఆ తరువాత అందులో ఒక తోట ఉన్నది. ఆ తోటలోకి వెళ్ళాలి అంటే, తోటలోనికి ప్రవేశించాలి అంటే నీకు ఈ యొక్క బాప్తిస్మం ఉండాలి. అలాగనే శిష్యునిగా నీవు మార్చబడాలి. బాప్తిస్మము తీసుకున్న మాత్రము చాలదు, ఆయనతో కలిసి మనోకు దేవునితో నడిచెను గనక అతడు కొనిపోబడెను. ఎక్కడికి? తోటలో. ఆ తోట మనము జాగ్రత్తగా చూస్తే పరలోకమందున్న 3 భాగముల ఛాయ ఇక్కడ కనపడుతున్నది. మోషే తోటి అంటూ ఉన్నాడు, మోషే మోషే హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనములో నీవు ప్రత్యక్ష గుడారము పరలోకమందున్న దాని ఛాయ మోషే. ఇది జాగ్రత్త. అసలు పరలోకమందు ఉన్నది దాని ఛాయగానే ప్రత్యక్ష గుడారమును, దాని ఛాయగానే భూమి మీద 3 భాగాలను చేశాను మోషే. ఓ మోషే, జాగ్రత్త. ఎంత తేడా వచ్చినా ఒప్పుకోనని హెచ్చరించబడ్డాడు. ఆ గుడారపు స్థితిగతి, ఈ భూమి మీద ఉన్న స్థితులని దేవుడు ప్రత్యక్షముగా మర్మయుక్తంగా దాచాడు. యోర్దాను దాటిన వాడు, యోర్దాను దాటకపోతే మంచి దేశముగా నీవు పిలవబడవు. నీ హృదయములో మంచి అనేది దేవుడు చూడనేరడు. యోర్దానులో నీవు మునగవలసినదే. మునిగిన తరువాతనే ఆయన కన్నులు నిన్ను లక్ష్య ఆయన కన్నులు నిన్ను లక్ష్య పడతాయి. దానికి ఇవ్వబడిన పేరు మంచి దేశం. ఇక మిగిలిన నేల మంచి దేశము కాదు. మిగిలిన నేల మంచి దేశం ఎంత మాత్రము కాదు. ఈ దేశము మన హృదయానికి సూచన, మన జీవితానికి ఆత్మీయ సూచన. ఈ రోజున మంచి దేశములో మంచి ఫలములు అనుభవించున్నట్లు లోకములో నుంచి మనలను ప్రత్యేకపరిచిన దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం. ఆ 2వ మాటలో దేవుడు పరిచయం చేస్తూ నీకే కాదు, అతనిని ఒక వేదికగా పెట్టాడు. ఆ శిలువ మీద కుడివైపున ఉన్న వాణిని ఉపయోగించి ఒక వేదికను చేసి మనకు, లోకమునకు, ప్రజలకు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని, సంతోష సమాధానాన్ని ఇస్తానని ప్రకటించడమే అందులో ఉన్న సారాంశం. అంతేగాని కుడివైపు దొంగనిట్టన్నాడు, కుడివైపు దొంగనిట్టన్నాడు అని అతని గురించి మాత్రమే కాదు, అతనిని వేదిక చేసి నీవు నేను ఆయన శిష్యులుగా మార్చబడాలని, మార్చబడిన శిష్యులు మంచి దేశములో ప్రయాసను వదిలి మాని విశ్రమించాలనేది ఆయన సంకల్పమయం. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ద్వితీయోపదేశ కాండము, ఒక్కసారి చూద్దాం 6వ అధ్యాయము 19. గత వారములో 11వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదివాము. అక్కడ చెప్తూ ఉన్నాడు ఒక మాట చూడండి. 11వ అధ్యాయం 10 నుంచి 12 చదవండి. ఆ యోర్దాను దాటిన దేశం. ఈరోజు యోర్దాను నీ కుటుంబములు అందరూ దాటారా? ఇంకా వినట్లేదయ్యా, అక్కడ దగ్గరగా ఉంది, రాబోతూ ఉన్నాడు. యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలి అంటే ఏమిటో తెలుసా? బాప్తిస్మము మొదట తీసుకోవాలి.
బాప్తీసం తీసుకునే అర్హత మనస్సు పశ్చాత్తాపము, హృదయము మార్పుకు ఒక నియమం, ముద్ర, స్టీల్, గుర్తింపు. అది లేని వారు మన మధ్యలో ఇంకెవరైనా ఉంటే, యేసే క్రీస్తుని నా రక్షకుడని, పాప విమోచకుడని ఎరిగి ఆయన యుద్ధకు రాకపోతే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. అందుకని అంటూ ఉన్నాడు, ఆదామా, ఓ ఆదామా, నీవెక్కడకు తీయబడ్డావో అక్కడ నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను, అక్కడే నీకు మరణం ఇస్తూ ఉన్నాను. ఆ మరణములో నుంచే నీకు జీవమును రెండవ ఆదాముగా నేను రాబోతున్నాను. అయితే నీ మీద నీకు ఒక భారం ఇచ్చాను ఆదామా, నీ సంతానము విస్తరించి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలనే పాపపు అంధకార జీవితములో సమస్త భూమిలోనికి వెళుతూ ఉన్నారు. నీవేం చేస్తావో తెలుసా? నీకు ఒక బాధ్యత ఇచ్చాను, నీకు ఒక భారం ఇచ్చాను. నీవు శ్రమతోర్చి దానిని సదును చెయ్యి ఆదామా, ఓ ఆదామా, సదును చెయ్యి. అది నీకు ముళ్ళ పొదలను, గచ్చ పొదలను మొలిపిస్తూ ఉన్నది. విననుల్లని జీవితాలై ఉన్నారు. నీవు ప్రయాసపడు. వారిని యొర్దానులోనికి దాటని, వారి జీవితాలు భయంకరముగా శపించబడినవి వారు ఎరుగకపోతూ. నీవు చెమటోర్చు. మంచి దేశములో అవసరము లేదు. ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు కలిగిన జీవితాలు యొర్దాను దాటాలి. నీవు పరిశుద్ధుడవైన తరువాత మాత్రమే, ఆ తరువాత నీవు శిష్యుడై ఓటలోనికి రాగలవు. నీవు వారిని తీసుకొని రాగలవు. అక్కడ ముళ్ళ పొదలే ఉన్నవి, రకరకాల ముళ్ళవి. కొన్ని ముళ్ళు ధనాశలు, కొన్ని ముళ్ళు ఆవేశ కోపము జీవితాలు, మరికొందరు కక్షలు, కార్పణ్యాలు, మరికొందరు విగ్రహారాధికులు, మరికొందరు అపవిత్రమైన జీవితాలు, భ్రష్టు పట్టించే బ్రతుకులు లోకములో ముళ్ళై వాళ్ళని పొడుస్తున్నారు. వారు దాని మీదనే జీవిస్తున్నారు. వారు నన్ను ఎరుగనైతే, కొందరు ఎరిగినను వాటిని మానలేకపోతూ ఉన్నారు. యోర్దానును దాటలేకపోతూ ఉన్నారు. ఇటు యోర్దానుకును ఇటువైపు ఉన్నటువంటి ఆ ముళ్ళ తుప్పలకును మధ్యలో ఒక యోర్దాను నదిని పెట్టానయ్యా. ఆ నదిలో నీ పాదం ఉండాల్సిందే, ఆ నదిలో మునగవలసిందే. అనగా బాప్తిస్మము వారు రక్షణ పొందవలసిందే. అది తరువాత ఒక చేతి కర్ర అప్పుడు ఇవ్వబడుతూ ఉంది. యోర్దానులో మునిగినప్పుడు ఒక చేతి కర్ర, అనగా దేవుడు తన వాక్యముతో, ఆత్మ అనుభవాలతో నిన్ను తోడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యోర్దానుని నీవు దాటు. ఆ తరువాత ఒక తోట ఉన్నది. ఆ తోటలోనికి వెళ్ళులాగున దేవుడు తన మినిస్ట్రీస్ ని, 5-fold మినిస్ట్రీస్, అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల సముదాయములు, ఉపదేశకులు, కాపరి, స్వార్థికులను, ఈ 5 విధాలుగా నేను ఆ తోటలోనికి నీవు ప్రవేశించి శిష్యుడవైతేనే ప్రవేశించగలవు. ఆ శిష్యరికము నీవు అనుభవించాలి. వారు కూడా పొందుకోవాలి. వాళ్ళ ప్రతి ముళ్ళు తుడిచివేయులాగున నేను కారుణ్యము కుమ్మరిస్తున్నాను. ఈ తాను దాటినప్పుడే మంచి దేశము. చూడండి, ఇప్పుడు చూద్దాం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తాలి. కూర తోటకు నీరు తోటలకు నీళ్లు పెట్టాలి. నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు ఇప్పుడు నీవు నది దాటి స్వాధీనపరచుకొనబోవు దేశము కొండలు లోయలు గల దేశము, లోయలు కలిగిన దేశం. అది ఆకాశ వర్షజాలము త్రాగును. ఇది ఎట్లాంటి నేలను నేను ఏర్పాటు చేశానో తెలుసు.
యోర్దాను నీవు దాటినప్పుడు మంచి నేలగా మార్చి ఉన్నాను. నిజమది. ఎంతమంది జీవితాలు తాగుడికిని, అపవిత్రతకును, వ్యభిచారానికి, దుర్నీతికి, అపవిత్రత పాపాలకు లోనైన జీవితాలు ఒక్కసారి బాప్తిస్మం అనే యోర్దానును దాటి క్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధాత్మానుభవాలలోనికి వచ్చిన తరువాత వారి జీవితాలు అనేకము కట్టబడి మంచివాడు అనే క్రీస్తు ఒకప్పుడు నా బ్రతుకు ఇది అని వారు స్వయముగా ఒప్పుకుంటూ ఉన్నారు. అనగా వారి భూమి, వారికిచ్చిన భూమి శ్రేష్టతను సంపాదించుకుంటూ ఉన్నారు. ఒకనాడు నా గత జీవితం ఇదని సాక్ష్యము పలుకుతూ ఉన్నారు. కారణం అది ఒకనాడు. యోర్దానిప్పుడు దాటి ఉన్నారు, పరిశుద్ధులై ఉన్నారు. నీవు స్వాధీనము చేసుకునే దేశము యోర్దానుకు అవతలకుండే దేశము రెండు కనపడుతూ ఉన్నాయి. యోర్దానుకు అవతల ఉండు దేశము, యోర్దానుకు రాకముందు ఉన్న దేశము. అది ఎప్పుడు చూసినా నీవు కష్టపడవలసిందే, నీవు వేదనలు పడవలసిందే, నీవు శ్రమలు పడవలసిందే. ఎందుకంటే అక్కడ ఉన్న జీవితములతోటి పరదైసు వారసునిగా పరలోక నివాసి కాలజాల దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. యోర్దాను దాటు నీవు స్వాధీనపరుచుకున్న జీవితము ఎంత కమ్మనైనదో ఆ భూమిని గురించి తెలుస్తూ ఉన్నాడు. ఆకాశ వర్షము, ఆహా ఎంత కమ్మని! ఆకాశ వర్షమునకు ఆనాడే 33 ద్వితీయోపదేశకాండం చదవాల్సిన అవసరం లేదు, సమయం అయిపోతుంది. ఇదిగో ఆ వర్షము, హిమము, మంచుని గురించి అంటూ ఉన్నాడు. ఉపదేశం దానికి ఇవ్వబడిన పేరు. పైనుంచి వస్తుందట, పైనుంచి నా మాటలు ఉపదేశమై వస్తున్నవి, అది వర్షమై వస్తూ ఉన్నవి అని ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు. ఈ రోజున అనేకులు దేవుడు పరలోకము నుంచి తాను పంపిన ఆ మాటలు క్రీస్తు యేసు రూపములో మనకి వాక్యమై జీవితాలను వెలిగిస్తూ నీవు నెమ్మది కలుగుతూ బాధలు కలిగిన, శ్రమలు కలిగిన, కష్టాలు వచ్చిన అందులోపల నుంచి నిరీక్షణ, ఆనందము. ఎందుకంటే ఇక పాపపు ఆలోచన, తలంపులు నీలోనికి రాకుండా ఆ బాప్తిస్మము నిన్ను తుడిచివేసింది. అందుకని భూమి మీద సారూప్యముగా ఆయన తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఆకాశం యొక్క జలముల పైనున్న జలములు దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ అనుభవాలతోటి చేతి కర్రను తీసుకొని పట్టుకుని నీవు మంచి వ్యక్తివి, క్రైస్తవుడవు, క్రీస్తుని కలిగిన వాడవు. అందుకనే అన్యులు, క్రైస్తవులనే రెండు మాటలు. యోర్దాను దాటితే క్రీస్తుని కలిగిన వాడు. యోర్దాను బయట అన్యుడే. నీ ఇంట్లో ఇంకా అన్యులు ఉన్నారేమో చూడు, నా ఇంట్లో ఉన్నారేమో హెచ్చరిక చెయ్యి. అన్యుడు యోర్దాను దాటలేడు. యోర్దాను దాటు హృదయముతో యోర్దాను బాప్తిస్మం. ఆ తరువాత ఒక తోట నీవు స్వాధీనపరుచుకున్న దేశం రమ్యమైనది. ఆ తర్వాత చదువమ్మా. అది ఆకాశ వర్షజాలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎప్పుడు ఈ వ్యక్తి యోర్దానును దాటుతూ ఉన్నాడు, యోర్దాను అనుభవాలలోనికి వస్తూ ఉన్నాడు, యెహోవా అతనిని లక్ష్య పెడుతూ ఉన్నాడు. అంతకు మునుపు వాడు లక్ష్యము కాదు. నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు యోర్దానులో బాప్తిస్మము పొందాల్సిందే. పొందిన తరువాత మంచి దేశములోనికి నిన్ను ప్రవేశపెడుతూ ఉన్నాడు, మంచి వ్యక్తిగా నిన్ను మారుస్తూ ఉన్నాడు, మంచి జీవితాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. రాబోయే జీవితం ఏమిటో ఫలభరితమైన జీవితాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదట, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని ప్రతి దినము అతని మీద అయ్యా మన్నిస్తా, అయ్యా హిస్సోపుతో కడుగుతూ ఉన్న ప్రతి మరకను నీకు నిర్ణయం నీ కుటుంబము వెలిగించబడాలి.
ఆత్మ సంబంధమైన ఇంకా కృపలో లేని వారెవరైనా ఉండినట్లయితే సిద్ధపరచు. మారు మనస్సుకై మొదట సిద్ధపరచు. ఎందుకంటే మంచి దేశ ప్రవేశం దేవుడు నిన్ను నన్ను ఆదరణ కలిగిన మాట అంటున్నాడు. అది మంచి దేశం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 19లో ఈ దేశానికి ఇవ్వబడిన పేరు. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఈ ఉత్తమమైన యథార్థమైనవి జరగాలి అంటే మంచి దేశములోనికి వెళ్ళాలి. ఆ మంచి దేశము ఆత్మీయముగా బాప్తిస్మము మారు మనస్సుకు తగిన ఫలం పొంది తీరాలి. ఎంత కమ్మని మాట! ఎందుకంటే ఆ కొండ మీద సృష్టిని చేసిన దేవుడు, ఆదామును చేసిన దేవుడు ఆ కొండను ఆయన నివాస స్థలముగా ఉంచుకున్నాడు. అక్కడ నీవు అతిథిగా ఉండాలి, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ నుంచి ఇదిగో తోటలోనికి ప్రవేశించాలి. ఇదే మాట కీర్తనలు 15వ కీర్తన 1-2 చరణాలలో స్పష్టంగా ఇక్కడ విత్తనము నాటాలట. ఆ విత్తనము యథార్థత, నీతి, పరిశుద్ధత. అక్కడ గోధుమలు, చిక్కుడులు ఈ నేల మీద. నీవు యథార్థంగా ఉంటే చాలట. అంజూరపు చెట్లు అవి వస్తాయి. ఖర్జూరాలు కమ్మని ఆనందం, సంతోషము ఈ పరిశుద్ధులైన ప్రజలు పొందుతూ ఉన్నారనేది సత్యమై ఉన్నది. ఇందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. జీవితములో నుంచి యోర్దాను దాటావనేది సర్వసత్యము. ఇంకను దాటవలసిన వారికై నీవు ప్రయాసపడబడుతున్నాడు. చూడండి ఇప్పుడు ఒకసారి కీర్తన 15:1-2. ఓకే అండి. యెహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అవే విత్తనాలు దేవుని వాక్యము ద్వారా నీ జీవితము మార్చబడి ఫలించడం. వాక్యమే విత్తనము. వాక్యము విత్తబడ్డ తరువాత అది పెరిగి విత్తనాలు రావో. కమ్మని చెట్టు, కాండము, కొమ్మలు, రెమ్మలు, పూలు, పండ్లు, ఫలాలు, ఫలభరితమైన వృక్షాలు కమ్మనివి అక్కడ మొలుస్తూ ఉన్నవి. అందులో ఏ కొమ్మలో నీవున్నావు, ఏ కొమ్మ నీవై ఉన్నావు? యథార్థమనే కొమ్మై, పరిశుద్ధతను కొమ్మై, నీతి అనే కొమ్మలో నీవు చిగురిస్తూ ఉన్నావా? అదుగు ఆ యోర్దాను దాటిన వారికి కీర్తనలు 2:6లో కూడా ఇదే మాట అంటున్నాడు. ఒక్కసారి చూడండి. ఆయన పరిశుద్ధమైన సియోనులోనే ఆయన రాజుగా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. చూడండి, ఇక అనేక వచనాలు, ఒకటి కాదు, అనేకమైన వచనాలు. ఈ నేల నుండి తీయబడ్డాడు ఆ నేల. ఇక్కడే మనకు ఒక సందేహము రావాలి. ఆ రోజు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఏమి వాగ్దానము, ఏమై ఉన్నది? ఒక్కసారి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూడండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీలుపారు దేశమై. 2 మాటలు అంటూ ఉన్నాడు. యెహోవా తోట, ఐగుప్తు దేశం, యెహోవా తోట వలెను, ఇంకా ఐగుప్తు దేశము వలెను, నీలుపారు దేశమై ఉండెను. నీలుపారు దేశం. ఆ దినాన ఐగుప్తుని సాదృశ్యంగా ఉపయోగించాడు. ఇప్పుడు అంటున్నాడు కీర్తన 46:5లో, దేవుడు
ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఉదయాన్నే నీవు మేల్కొని ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ దినమెల్లా ఆయన నీకు సహాయక. అరుణోదయమున ఆయన ఆ పట్టణములో ఉన్నాడు. ఆ పట్టణము నీవై ఉన్నాడు. అది యోర్దానును దాటిన జీవితాలకు ఇవ్వబడు భాగ్యమై ఉన్నది. అందుకని అంటున్నాడు, ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతాల మీద వేయబడిందని 87వ కీర్తన 1లో అంటూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి. 87 అంకుల్. 87:1. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. అదిగో ఆ పట్టణపు పునాది ఎప్పుడు వస్తుందో తెలుసా? నది దాటాలి. నది దాటిన క్షణమే నీ జీవితములో క్రీస్తు నీలో ఫలింప చేస్తున్నాడు. నది దాటడము మారు మనస్సుకు తగిన ఫలమైన నియమము బాప్తిసం. అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ తోటను తడపడానికి యోర్దాను నదిని 4 పాయలు చేస్తాడు. 4 దిక్కులు సమస్త భూమండలమునకు తన రాజ్య స్వార్థను పంపుతున్నాడు. ఎంత కృప అందులో దాచాడో చూసారా? ఈ రోజున నీవు నేను ఆ రీతిగా అనేకులు ఇందులో ఉన్నందుకై ఆనందించుదాం. దేవుడు ఒక పాత్రగా చేశాడు. అనేకులకు ప్రకటించు భాగ్యము నాకు ఇచ్చాడు. శిష్యులనుగా నన్ను మార్చిన వాడు, నన్నుతో ఏర్పాటు చేసుకున్నవాడు, నా ద్వారా అనేకులను శిష్యులను మార్చడానికి మనుష్యులను పట్టు జాలరులనుగా మార్చిన దేవుడు నాతో పాటు అనేకులకు యొక్క తోట ప్రవేశము చేశాడు. ఒకనాడు మూయబడిన తోట అది, మూయబడిన ఉద్యానవనం అది. ఆ వనములోనికి ప్రవేశము కేవలము శిష్యులకై ఉన్నది. దానికంటే ముందు ఒక పరిశుద్ధ పట్టణము మీదకు రావాలి. అది సియోను కొండ అయి ఉన్నది. అక్కడే సమస్త జనులను సృజించబడిన వాడు. ఆదాము పాపము తోటలో చేసినప్పుడు దేవుడు అక్కడ నుంచి తిరిగి ఏ నేలలోనికి చేయబడ్డాడు ఆ నేలకిచ్చాడు. ఆ నేలను తిరిగి సియోను పర్వతంపై ఉన్నది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను బట్టి ఈ నేల యువతలు ఇంకొక నేల ఉన్నది. అది విస్తరించబడిన నీ సంతానమై ఆ సంతానము ముళ్ళతోటి, రక్క పొదలతోటి, గచ్చ పొదలతోటి, ముళ్ళ పుట్టలతోటి, ఈ లోక సంబంధమైన జీవితాలతోటి, తాగుడు, వ్యభిచారము, అపవిత్రత, దుష్టత్వము, లోక సంబంధమైన వాటిలో నలిగిపోతూ ఉన్నారు. తనాసలు, వడ్డీలు, వార్పులు, ఏకమైన వాటిలో మునిగి తేలుతూ ముళ్ళు వాళ్ళని పొడుస్తూ ఉన్నా తెలియడం అనేది. ఆ ముళ్ళు శుద్ధి కావాలి అంటే తనకు తీసుకునే భాగ్యము మనకి అందిస్తూ ఉన్నాడు. ఆ నేలను నీవేం చేయాలో తెలుసా? చెమటోడ్చి ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలను తిరిగి తీసుకొని పొలముగా సాధు చేయి ఆదామా, సాధు చేయి ఆదామా. ఆదాము అంటే ఆదాములో ఉన్న అవ్వ కూడా లెక్కే. ఏక శరీరము. నీకు దేవుడిచ్చిన పిలుపును బట్టి ప్రయాసపడు. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కరువైపోతూ కోత విస్తారంగా ఉంది. ముళ్ళ పొదలు, గురుగులు పేరుకుంటూ ఉన్నాయి. గురుగులు కోయబడాలి. నీవు ఇంకను ఈ ఇల్లు, వాకిలి, భార్య, బిడ్డలు, కుటుంబాల మీద ఈ యొక్క యాత్రలు, కొండల మిట్టల మీద వెళ్ళకో. ప్రయాసాల మాను. లోక సంబంధమై దేవుని కోసమై నిలం. ఆయన రాజ్యము కోసము ఈ మిగిలిన ప్రాణము ఆయన ఇచ్చినటువంటిది. వాటికై ప్రయాసం. ఒక ఆత్మను రక్షించినప్పుడు నీవు దేశాలు దాటినందువల్ల సంతోషించడు, కానీ ఒక పాపిని నీవు మార్చినందువలన పరలోకములో ఉన్న దేవుని దూతలతోటి ఆయన నీ నిమిత్తమై చప్పట్లు కొడుతూ ఆనందిస్తాడు.
బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ ప్రయాసను నేను గుర్తిస్తూ ఉన్నాను. అతని పాపములన్నీ కప్పిన గొప్ప బహుమానము నీ మీద కిరీటమిస్తూ ఉన్నాను. యోర్దాను దాటి మంచి దేశములోనికి అది దేవుని యొక్క గొప్ప సంకల్పమై ఉన్నది. ఆ రోజు ఒక అద్భుతమైన ఒక మాటను మనము చదవబోతున్నాము. కొద్ది మాటలు చెప్పి ఈ రెండవ మాటను నేను కంక్లూజన్ లోనికి రావాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి ఒక్కసారి. 24:13 అంటే మీరు కట్టని పట్టణములను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు కట్టని పట్టణాలను మీకు వాళ్ళు కట్టలా ఆ మంచి దేశంలో ఆయనే ఇచ్చాడు. కారణం యోర్దానులో యోర్దానును దాటారు. అవును, వెదకని వారికి నేను దొరికాను. ఈ బాప్తిస్మం అనే యోర్దాను మునిగిన తరువాత నీవు కట్టని, నీవు ఎరుగని నిగూఢమైన ఆత్మీయ ఆహారముతో ఆయన భద్రం చేస్తాడు, పదిలపరుస్తూ ఉన్నాడు, నీకు కాపుగాయ చేస్తున్నాడు. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. ముళ్ళ తుప్ప ఎక్కడ ఉండకూడదు. ఏం చెప్తున్నాడు ఇక చూడండి. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను నాటని ఆ కొండ మీదట నాటని అమ్మ నాటని ఏమేమున్నాయి? నాటని ద్రాక్ష తోట పండ్లను, ఒలివ తోటల పండ్లను తినుచున్నారు. చూసారా ఇప్పుడు అవన్నీ ఒలివ తోట, ద్రాక్షలు, అంజూరపు ఖర్జూరాలు, దానిమ్మ పండ్లు అన్నీ ఉన్నాయట. అక్కడ ఒక తోట పెట్టాడు. కెద్రోను దాటి అక్కడ ఒక వాగు ఉండేను. ఆ తోటలో యేసు పలుమార్లు తన శిష్యులతో వెళ్ళాను. అంతేకాదు, ఈ యోర్దాను దాటిన చోట పలుసాట్ల ఇవే పెట్టాడు. వాళ్ళు పంటలు వేసినప్పుడు ఇప్పుడు కూడా వాటంతట అవే మొలుస్తాయి. మన దగ్గరకు వచ్చేసరికి పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. చూడండి, యోర్దానికి యువతల యోర్దాను దాటితే మంచి ఫలములు అంటూ ఉన్నాడు. ఆ రోజు ఏం చేశాడో చూసారా? మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటంగాను సత్యంగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను నది అవతల ఉన్న అద్దరి అంటే యోర్దానికి ఇంకా రాల అవతల, యోర్దాను నదికి అవతల మీ పితరులు ఉన్న జీవితములోనికి కాక యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించటం మీ దృష్టి కీడని తోచిన ఎడల. ఇప్పుడు ఎప్పుడైతే అబ్రహాము యోర్దానును దాటాడో దేవుని ఆ కాలంలో ఆయనను నమ్ముట దేవుడు ఆయనకు నీతిగా పెట్టాడు. యోర్దాను దాటపడ్డాక అప్పుడు అబ్రహాముకు కమ్మని మాట చెబుతూ ఉన్నాడు. ఆదికాండం 13వ అధ్యాయము 15-17 వచనాలు ఒక్కసారి కమ్మని ఆ మాటలు ఒక్కసారి చూడండి. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువు వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం ఈ దేశం యొక్క పొడుగున రాసుకునేవాళ్ళు, ఇదే అవకాశము, రాసుకునేవాళ్ళు దాని వైశాల్యము, పొడవు అబ్రహాము ఎంత శ్రమపడి సంపాదించాడో చూడండి. ఇంట్లోనే కూర్చొని నేను శ్రమ పడనడానికి దేవుడు నీకు ఇవ్వలేదు, శ్రమ పడే తీరా. రాత్రి ఆ సమయములో అబ్రహాము ఎంత ప్రయాణం చేశాడో చూస్తారా? నాకైతే గుండె బద్దలైపోయింది. ఓ కర్ర ఒకటి తీసుకొని, ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయా? లేకపోతే ఏమున్నాయి? గాడిద కంటే మనిషి బాగా నడుస్తాడు. కాలి నడక మీద ప్రయాసం
మీద ఎన్ని కిలోమీటర్లు నడిచాడో తెలుసా? భారతదేశపు పొడవు ఎంతో తెలుసా? 15,200 కిలోమీటర్లు. కన్యాకుమారి టు కాశ్మీర్ 15,200 కిలోమీటర్లు. మీరు చెక్ చేసుకోండి. అబ్రహాం నడిచింది ఎంతో తెలుసా? 16,000. అబ్రహాము నడిచింది ఎంతో తెలుసా? ఈ దేశం 135 కోట్ల మంది ఇక్కడ నివాసం ఉన్నారు. ఇస్రాయేలు అక్కడున్న శరీర ఇస్రాయేలు మాత్రము 93.6 లక్షలే మాత్రమే, 1 కోటి మంది కూడా లేరు. మిగిలిన వారు ఆయన రక్తములో కడగబడిన రెండవ ఇజ్రాయేలు. ఎవరు అని అడుగుతూ ఉన్నప్పుడు ఈ జనము ప్రతి జనములో నుంచి ఆయన రక్తముతో కడగబడిన రెండవ దేవుని ఇజ్రాయేలు. అంటే మనము మన కోసం ఇవ్వబడిన భూమి కొలత మొదట నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున వెడల్పును దానిలో సంచరించుము. పొడవు వెడల్పు ఇటు పొడవు అంటే చతురస్రముగా సంచారము చేయి. అది నీకు ఇచ్చేదనని అబ్రాముతో నీకు ఇచ్చేదను అని అబ్రాముతో వాగ్దానము చేశాను. అదే క్షణము అబ్రహాము సంచారము చేసిన తరువాత దాని పరిణామము చెబుతున్నాడు. 18 నుంచి 21 వచనాలు చూసి ముగించుకుందాం. తర్వాత దాని కొలతలు, అద్భుతమైన కొలతలు, ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. ఆ దేశాలలో ఉన్న ప్రజలు తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి, అప్పుడు అంటే సంచారము చేసి వచ్చిన తర్వాత ఇక ఎక్కడేయాలో అక్కడ నివాసం పెట్టేసుకున్నాడట. ఎంత సంచారం చేశాడో! 1 కోటి రూపాయలు అక్కడ ఉన్నాయి, తీసుకో, నీకే బహుమానం అంటే మామూలుగా నడుస్తావా? మీరంతా మామూలుగా నడుస్తారేమో, ఏముందిలే పరిగెత్తుకుంటారండి కదా. ఆ రోజు కట్టపోటు వేసుకొని ఆ 100 ఏళ్ల వయసులో, 130 ఏళ్ల వయసులో ఎంత పరిగెత్తుంటాడో. అమ్మో దేవుడు నాకు ఇస్తాడంట, అమ్మో దేవుడు నా బిడ్డలకి ఇస్తాడంట, అమ్మో నా బిడ్డల తరాలు ఇక్కడ నివాసం ఉంటున్నారంట, త్వరగాని ఎంత పరిగెత్తుంటాడో. ఆయాసం ఒప్పుతా పరిగెత్తాడేమో నాకు. పరిగెత్తి ఎన్ని దేశాలు దాటాడో చూసారా? ఈ రోజు నువ్వు నీ బిడ్డలు దేశాలు విమానాల్లో దాటుతున్నారు. ఒక్క బిడ్డనైనా నడిచిపో అన్నావా? కెనడాకో అమెరికాకో నేను కానీ నువ్వు కానీ లే కదా. ఇప్పుడు అబ్రహాం ఎన్ని దేశాలు దాటాడో చూడండి. 21 వచనాలు. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ చూడండి, ఈ మమ్రే వృక్షం దాని స్థితులు మరలా ఒక దినం ధ్యానించాలి. కట్టెను. తర్వాత 18 వచనాలే ఉన్నాయి అంకుల్. 13వ అధ్యాయం 15వ అధ్యాయము 18 దినమందే ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయినా యూఫ్రటీస్ నది వరకు ఈ దేశము అనగా కెనీనీలను, కనిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజ్జీలను, రెఫాయీయులను, అమోరీలను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానముకి ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన. దేశాలు 1, 2 కాదు, 10 దేశాలు దాటి, లోయలు, మెట్టలు, కొండలు, అరణ్యాలు, కీకారణ్యాలు దాటుకుంటూ మూల నుంచి ఆ మూలకి ఇటు చతురస్రమైన స్థితి. నడిచి వచ్చాక ఇవి నీకు ఇచ్చి ఉన్నాను, నీవు లేచి నడుము, ప్రయాణము చెయ్యి అన్నాడు. చెయ్యకుండా ఈ వాగ్దానం ఇవ్వలేదు. ఎంత
ఇంతకీ ఎంత నడిచాడో వచ్చే సోమవారము లేక మధ్యలో దేవుని సంకల్పమైనప్పుడు వాటి వివరాలను, వాటి లెక్కలను, బైబిల్లో ఉన్న లెక్కలనే తీసుకుందాం. దేవుడు నిలువరమైన ఒక పట్టణము పెట్టాడు, అది సియోను కొండగా ఆ కొండలోనికి నీవు రావాలి అంటే యోర్దానులో మునగవలసిందే. యోర్దాను రెండిటికి మధ్యలో ఉన్నది. ఒకటి లోకానుసారమైన ముళ్ళ తుప్పలు కలిగిన జీవితాలకు, మరి ఒకటి ఇదిగో ఇక్కడ మధ్యలో ఒకటి ఉన్నది. ఆయన మధ్యవర్తి అయి లోకానికి వచ్చి ఉన్నాడు. నీ పాపములకును నీకును దేవునికి నీ మధ్యలో అగాధమైన పాపములకును తొలగించి కలువరి సిలువలో మేకులు కొట్టి ఆయన తన ప్రాణమును పెట్టే మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తు యేసు అనబడు మధ్యవర్తిలోనికి నీవు రావాలి అని కోరుతూ ఉన్నాడు. అనగా బాప్తిస్మము నీవు ఒప్పుకొని, క్రీస్తు నీ రక్షకుడు, నీ ప్రభువు అని ఒప్పుకొని, నీ నోటితో నీవు పలుకుతూ, నీ హృదయమందు ఆయన యందు విశ్వాసం ఉంచిన నాడు ఒక నిర్ణయానికి నువ్వు రాబడుతున్నావు. సియోను పర్వతమైన నేల, సమస్త సృష్టి జన్మించబడిన నేల, అదే యెరూషలేము నేల. కుటుంబము దాటాలని, శ్రేష్టమైన ఈవులు అనుభవించాలని ఒకవైపు భౌతికమైన వాటిని చూపుతూ నిగూఢమైన సత్యం అక్కడ దాచిన దేవునికి స్తోత్రం. మరుసటి వారములో మిగిలిన కొన్ని మాటలు ధ్యానించుకుందాం. 3వ మాట దేవుని చిత్తమైతే ఆయన కృప ధ్యానించుకున్న దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్.